నేను మొన్న వరంగల్ ప్రాంతం సాకరాష్కుంటకు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆ రోజు గుంటూరు నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ సేవ చేస్తున్న పిల్లలు మీదికొండ పిల్లలే, వాళ్ళు యవన బిడ్డలు, మాకంటే చిన్నవారే. వాళ్ళు ఫోన్ చేసి అత్తమ్మ మామయ్య మీరు తప్పకుండా రావాలి అన్నప్పుడు నేనేం చేసినానంటే డ్యూటీ దిగి అటు నుండి అటే వెళ్ళిపోయినాం. పాస్టర్ నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయినప్పుడు కానుకల సమయం అప్పుడు నేనేం చేసిన అంటే కానుక ఒకటే 100 రూపాయలు, అంటే 500 లోటు ఉంది, 100 రూపాయలు ఉన్నాయి, 2 ఉన్నాయి నా దగ్గర. 100 రూపాయల లోటు తీసి కానుకేసిన. అక్కడికి అనిపించింది, అయిపోయింది. మరలా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు నేనేం చేసిన, వెళ్ళినాం. నా మనసు అంటుంది కదా, చిన్న సేవ, నువ్వు 100 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, 500 ఉన్నాయి, నువ్వు ఎందుకు ఈ 500 దాచిపెట్టుకున్నావని నా మనసు నన్ను గద్దిస్తూ ఉంది. అయితే అని దాన్ని ఎంతగానో త్రోసివేసి పక్కకు నెడతా ఉన్నాను, దాన్ని అణిచివేస్తున్నాను. నేను నా మనసును, నా అంతరంగాన్ని నేను అణిచివేస్తున్నాను. ఎందుకు ప్రభువా, మళ్ళీ ఒక 2 సిమెంట్ బ్యాగులు వస్తాయి కదా, నేనేం చెప్పినా మేస్త్రికైనా డబ్బులు అవసరం ఉంటాయి కదా అని నేను అలాగే నా మనస్సును నేను అదిమి పట్టుకుంటున్నా నేను ఆ టైంలో. కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫేతోంకి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా పర్లేదని నేను 500 కానుకను తీసి ఆ బాబు చేతిలో పెట్టి, అంటే వద్దత్తమ్మ అన్నాడు. అయినా పర్లేదు ఉంచుకో, చిన్న కానుక ఇది, పెద్దది కాదు, మేము ఇంకా మీకు ఇవ్వవలసిన వారమే అని నేను తీసి చేతిలో పెట్టినప్పుడు నాకు అదే సండే రోజు జయవ్వ నాకు 1000 రూపాయలు ఇచ్చింది. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం నాకు అనిపించింది. నేను 500 ఇచ్చాను వారికి, కానీ దేవుడు నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఇదేదో చెప్పడం కొరకు మీరు ఇవ్వాలని నేను కాదు చెప్పడం, నా జీవితంలో నేను జరిగిన కార్యాన్ని చెబుతున్నాను. హల్లెలూయా. కాబట్టి అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీరు కూడా సహకరించేవారు ఉంటే సహకరించండి. ఎందుకంటే దాని కొరకు నేను ఎందుకు చెబుతున్నానంటే, మొన్న వారం రోజులు వర్షాలు బీభత్సంగా పడ్డప్పుడు మేము 4 గోడల మధ్యనే ఉన్నట్టే ఉన్నాం అంతే. కానీ మొత్తం వరద, నీరు మొత్తము ఆ సెల్ఫ్లలో నుండి బట్టలు మొత్తం తడిచిపోయినాయి. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, మనల్ని చూస్తున్నవాడు కనుక దేవుడు ఏదో విధంగా తన కార్యాన్ని జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మీరు కూడా బాగా ప్రార్థన చేయండి. 2వ తారీఖు ఎంతో దూరంలో లేదు, అది కనీసము కొంచెం దొడ్డు మాలైనా కావాలని నా ఆశ అంతే. కొంచెము నీట్గా కనబడితే వచ్చిన వారికైనా కొంచెం చూడ్డానికైనా బాగుంటుందని నా ఆలోచన. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీరు కూడా పాస్టర్ గారు ఇప్పుడు వరంగల్ ప్రాంతానికి వెళ్ళాడు, అదే ప్రాంతానికి ఆ పాస్టర్ వాళ్ళు 21 రోజు ఉపవాస ప్రార్థన ముగించుకొని ఈ దినము ముగించుకోవడానికి వారు ఆశపడి పాస్టర్ గారు మీరే రావాలి ముగింపు ప్రార్థనకు అని చెప్పినప్పుడు, నాకు వీలు కాదని చెప్పినప్పుడు కూడా మీరే వస్తే బాగుంటుంది, కొంచెం మాకు ఆదరణ ఆశీర్వాదం అని చెప్పినప్పుడు పాస్టర్ గారు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వస్తారు 12:30, 1 గంట వరకు మన మధ్యలో ఉంటారు. అప్పటి వరకు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక కొద్ది మాటలు నేను చెబుతాను, ఎక్కువ కాదు, కొద్ది మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము ఒకరు చదివి వినిపించండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈ వాక్యం అందరం కలిసి చదవండి. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తుందంటే, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదనని
దేవుడు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నాడు, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను. దావీదు మరి ఏ విధంగా ఆయన కృపను పొందుకున్నాడు? ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే, కాకపోతే మరలా ఒకసారి ధ్యానించుకుందాం. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరని తెలుసు మనకు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు అతన్ని అభిషేకించాడని తెలుసు. అతన్ని అభిషేకించిన తర్వాత కొన్ని రోజులు అరణ్యంలో తిరిగాడు. తర్వాత శత్రువు కంటబడకుండా అరణ్యంలో తిరిగాడు. తన కొడుకు తరుముతున్నా కానీ ఎన్నో సందర్భాల ప్రాణాపాయమైన సందర్భంలో నుండి కూడా దేవుడు దావీదునైతే తప్పించాడు. హల్లెలూయా. మీరిద్దరు ఇక్కడికి రండి, ముందుకు రండి. హల్లెలూయా. నేను ఒకటే చెప్పేది, పిల్లలకైనా పెద్దలకైనా, మనము పిల్లలని ఇంటి దగ్గర వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేస్తారు, తల్లిదండ్రులు వచ్చి మందిరంలో కూర్చుంటారు. కొందరేమో పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే సాతానుకు మనము అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా రావాలి అని మీరందరూ ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన ప్రతిరోజు అంగలార్పుగా మారాలి. హల్లెలూయా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎలా ఉంటుందో. మనము ఇంట్లో ఎంతమంది 5గురు ఉన్నాం అనుకోండి. సపోజ్ ఆ 5గురము పని చేస్తే బాగుంటుందా, లేకపోతే ఒక్కరు పని చేస్తే బాగుంటుందా? ఇంట్లో సరిపోద్దా? 5గురు పని చేస్తే మన ఇంట్లో సమృద్ధి అనేది కనబడుతుంది. ఒక్కరు పని చేస్తే సమృద్ధి అనేది కనబడదు. అలాగే మనం కూడా అందరికీ కుటుంబ సమేతంగా మందిరానికి వస్తే సాతాను బలము కన్నా మన దేవుని బలము ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. అందును బట్టి నేను మీకు ఒకటే విజ్ఞప్తి అనుకున్నా పర్వాలేదు, సలహా అనుకున్నా పర్వాలేదు, కానీ మీరందరూ కుటుంబాలతో సహా మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. మన వల్ల ఏమీ కాదు, దేవుని వల్లనే సమస్తము సాధ్యం. ఆయన కృప చూపితే తప్ప మనము ఏమీ చేయలేము. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. మీ తల్లిదండ్రుల, మీ భర్తలను మీరు మందిరానికి తీసుకొని రావాలి. హల్లెలూయా. అప్పుడే మీరు సంపూర్ణంగా ఆయన మందిరంలో కనబడతారు, దేవుని రాజ్యానికి కూడా సిద్ధపడతారు. హల్లెలూయా. కృపను బట్టి దేవుడు ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నాడు. కృప అనేది ప్రతి ఒక్కరికి దొరికేది. అది మంచు వలె ఆయన కృపను కుమ్మరిస్తాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచు వలె, హిమము వలె ఆయన కృప కుమ్మరించబడుతుంది. ఈ దినము పునరుత్థాన దినము ఏంటంటే 2 కృపను మనము పొందుకోవాలి. హల్లెలూయా. మిగతా రోజులు సోమవారం నుండి శనివారం వరకు 1 కృప ఉంటే, ఆదివారం పునరుత్థాన దినము వరకు 2 కృపను మనము పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కృప అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. దీన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే, దేవుడు నా జీవితంలో ఎలా ఆయన కృపను చూపాడో మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అప్పటి వరకు దేవుని దాసులు వస్తారు. హల్లెలూయా. నా సాక్ష్యం మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పటివరకు అయితే మా బాబుకే తెలియదు నా సాక్ష్యం ఏంటిదో, నేను చిన్నప్పటి నుండి ఎలా ఉన్నాను, ఎలా చేశాను అని ఆ విషయాలు ఏమీ వారికి నేనేమీ చెప్పను, ఇలాంటి సందర్భాలు తప్ప. మేమిద్దరం ఆడపిల్లలం. హల్లెలూయా. మేమిద్దరం ఆడపిల్లలం మా తల్లిదండ్రులకు. అయితే మా తండ్రి మేమిద్దరం ఆడపిల్లలం అని చెప్పి నేను ఫస్ట్ నేను కనకదుర్గ అనే పేరును బట్టి నాకు కవిత అనే పేరు పెట్టారు. హల్లెలూయా. పెట్టారు. ఆ విధాన్ని బట్టి కవిత. తర్వాత మా చెల్లె పుట్టింది. మా చెల్లె పుట్టినాక అయ్యో మరలా ఆడపిల్లలేనా అని చెప్పేసి కనీసం మా చెల్లెని చూడ్డానికి కూడా రాలేదు. ఎవరు? మా నాన్నమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, మా అత్త వాళ్ళు,
ఈవెన్ మా నాన్న కూడా రాలేదు చూడ్డానికి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి వారు చూడ్డానికి కూడా రాలేదు. ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే చాలా భయంకరంగా మా అమ్మ ఏడుస్తూ ఉన్నది, ఇది నేను చేసిన తప్ప అన్నట్లుగా ఏడిసి మరలా వెళ్ళినప్పుడు ఆడ ఇష్టం లేని పనుల వల్ల మరలా రావడం జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. మాకు చెప్పకుండా మా నాన్న ఏం చేశారంటే మా నాన్నమ్మ మా అత్తలు ఇద్దరు కలిసి మా నాన్నను దుబాయ్ పంపించారు. దుబాయ్కి అప్పుడంటే దుబాయ్ అంటే ఇప్పుడు అలా వెళ్ళి ఇలా వస్తారు కావచ్చు, కానీ ఆ 30 సంవత్సరాల క్రితము దుబాయ్ అంటే చాలా గొప్ప అన్నమాట. అంటే మా సైడ్ వాళ్ళు ఎక్కువ దుబాయ్, సౌదీ ఇలాంటి ప్రదేశాలకు బాగా వెళ్తారు. ఎందుకంటే డబ్బు సంపాదించుకోవచ్చు కదా. అక్కడ వంటలను కాయడము, లేకపోతే అంగూర చెట్లకు నీళ్లు పెట్టడము, గొర్రెలను కాయడం, ఇదే కదా. చదువు రానోళ్ళ పని ఏంటిది? ఇదే కదా. చదువు వచ్చిన వాళ్ళు అయితే కొంచెం వేరే మంచి మంచి పొజిషన్లో ఉంటారు. మా నాన్న ఏం చేసేది, వంటలను కాసేదట. వంటలను కాయడము, లేకపోతే ఈ అంగూర చెట్లకు నీళ్లు పెట్టడం. ఈ పరిస్థితిలో ఆయన వెళ్ళిపోయాడు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉండాలని చెప్పి మా అమ్మ గన్పూర్ రావడం జరిగింది. మమ్మల్ని ఇద్దరిని చిన్నపిల్లలను తీసుకొని, అంటే ఉంటాయి కదా చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి కదా, తమ్ముడు వీళ్ళందరూ వీళ్ళ ముందు ఎందుకు అన్నట్లుగా గన్పూర్ తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో అసలు మాకు ఏ రోగము రాలేదు, ఏ నొప్పి రాలేదు మాకు. మేము అంటే దేవిని నమ్ముకోవడానికి చెబుతున్నా. అంటే మీరైతే ఏదో కడుపు నొప్పో, బాధలో, దయ్యం బట్టో, ఏదో ఒక చిన్న చిన్న కారణాలను బట్టో, పెద్ద పెద్ద కారణాలను బట్టో మనం ఈ సమయంలో దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. కానీ మేము మాత్రము మాకు ఏ రోగము లేదు, ఏ నొప్పి లేదు, ఏది లేదు మేము దేవుని దగ్గర రావడానికి. నిజంగా ఆయన కృప ఎంత గొప్పదో ఇప్పుడు తలుచుకుంటే నాకే ఎంతో పులకరించిపోతూ ఉంటుంది మనసు. హల్లెలూయా. మేము ఒకరి ఇంట్లో ఉన్నాము, చిన్నగా లేస్ పని చేస్తూ ఉంది. అప్పుడు వేరే ఆంటీ, వినోద్ ఆంటీ అని ఆ ఆంటీ ఏం చేసింది, నువ్వు ఆ పనికి ఈ పనికి ఎందుకు వెళ్తావు, బయట వెళ్తే రోజులు మంచిగా లేవు కదా అని చెప్పేసి లేస్ పని మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి, ఆ పని నేర్పించడం జరిగింది. ఆమె క్రిస్టియన్ అంటే సీనియర్ అన్నమాట. వాళ్ళు మెల్లగా మమ్మల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. అలా మేము అందరం కలిసి మా కుటుంబంతో సహా మందిరానికి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు సేవకులు ఇక్కడ ముల్కనూరు నుండి, హన్మకొండ నుండి మా దగ్గరికి వచ్చేవారు వాళ్ళు సేవకులు. మేము ఎంతో చక్కగా ఉండేవారం, మా చెల్లె నేను ఇద్దరం చక్కగా సండే స్కూల్కి వెళ్ళేవారం, చక్కగా ఆదివారం ఆరాధనకు వెళ్ళేవారం, మంచిగా హాయిగా ఆడుతూ పాడుతూ చక్కగా వెళ్ళేవారం. అసలు మేము ఎందుకు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామన్న బాధ కానీ ఫీలింగ్ కానీ మాకేమీ లేదు. అప్పుడు మేము వెళ్తా ఉన్నప్పుడు సేవకులు మా దగ్గరికి వచ్చేవారు. సేవకులు కానుక బియ్యం ఉంటాయి కదా అమ్మ, ఇప్పుడంటే మనం తీయడానికి కొంచెం భారం అవుతున్నట్టుంది, కానీ అప్పుడు కానుక బియ్యంతో సేవకులు బ్రతికేవారు. గుప్పెడు బియ్యంతో సేవకులను పోషించేవారు ఆ దినాలలో. నేను 35 సంవత్సరాల క్రింది విషయం చెప్తున్నా. ఆ కానుక బియ్యం తీసుకొని వచ్చి మాకు ఇచ్చేవారు వారు సేవకులు. మాకిచ్చి రైస్ లేని పరిస్థితిలో, మాకు వెళ్ళని పరిస్థితిలో, ఉండి లేని పరిస్థితిలో మాకు ఆ కానుక బియ్యం ఇచ్చి మమ్మలను వంట చేసుకోమని చెప్పేవారు. హల్లెలూయా. మమ్మలను కొట్టేవారు సేవకులు. ఎలాగంటే ఈ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ పెట్టుకునేది మేము, మా చెల్లె నేను, మా అమ్మకు తెలియకుండా నెయిల్ పాలిష్ అంటే గోర్ల పెయింట్ పెట్టుకునేది, చేతులకు కాళ్ళకు మంచిగా గోర్ల పెయింట్ పెట్టుకొని చూస్తుందని ఇలా వెనుకకు పెట్టుకొని వచ్చేది. అయినా తీసి చూసినప్పుడు
మంచిగా కనబడేది. మాకున్న ఆశీర్వాదం ఆ రోజు ఎవరికి ఉండకపోయేది. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏ ఆశీర్వాదం అనుకున్నారు? వర్షపు జల్లు కాదు, అలాంటి ఆశీర్వాదం మాకు ఉండేది ఆ రోజు. తర్వాత చెవులు కుట్టించుకోవద్దు అని చెప్పినప్పుడు మేమేం చేసేవారం అంటే, మా చెల్లి నేను బయటికి వెళ్ళి రేగుముండ్లతోటి చెవులు కుట్టించుకున్నాం. హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఆ రోజు కూడా డబల్ వర్షపు జల్లు కురిసింది మా మీద. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవునిలో మమ్మల్ని ఎంత చక్కగా పెంచిందంటే మా అమ్మని బట్టి మేము అర్థం చేసుకోగలం. చాలా కోపం ఎక్కువ, కాకపోతే దేవునికి ఇచ్చే విషయంలో దేవునిలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట. అందుని బట్టి నేను చాలా ఒక్కొక్కసారి ఆమెను బట్టి కావచ్చు, నేను ఇలా ఉన్నాను కావచ్చు అని నాకు చాలా కృతజ్ఞత అనిపిస్తుంది. హల్లెలూయా. అయినప్పటికీ అప్పుడు యవనస్తురాలు ఎంత చక్కగా ఉంది, మమ్మల్ని దేవునిలో నడిపిస్తూ ఉంది. నడిపిస్తున్నప్పుడు నేను 10th క్లాస్లో బాప్తీసం తీసుకున్నాను. అంటే ఇక్కడ మా శ్యామ్ సుందరయ్య గారు బాప్తీసం ఇచ్చాడు నాకు 10th క్లాస్లో 2003-2004 సంవత్సరంలో. వాళ్ళ పాప నేను ఇద్దరం క్లాస్మేట్స్ అన్నట్టు. కాకపోతే ఆమె ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం అన్నమాట, అంతే, రెండే తేడా. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఎంతగానో నా మీద అలిగారు. ఏమనంటే, నువ్వు మాకు చెప్పకుండా ఎందుకు బాప్తీసం తీసుకున్నావు అని నా మీద కొంచెం అలిగారు. ఎందుకు అంటే, నేను అంటే ఆ రోజు వచ్చిన వర్తమానాన్ని బట్టి నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. 10th క్లాసు ఎక్కువ మనకి ఏమీ తెలియదు, ఎలా ఉండాలి, ఎలా చేయాలని కానీ తెలియదు. కానీ నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్తే ఎలా, ఎటు వెళ్తావు, ఏంటి అని అన్న పరిస్థితి అని ఆ వాక్యం వచ్చినప్పుడు నా హృదయం ఎంతగానో గద్దించబడి నేను బాప్టిజానికి లేచాను. నాతో ఎవ్వరూ రాలేదు బాప్టిజానికి, నేను ఒక్కదాన్నే సేవకుల ద్వారా బాప్టిజం తీసుకొని వచ్చాను. ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా మ్యాథ్స్ సారు బయట నిలబెట్టాడు. హల్లెలూయా. మీకు తెలిసే ఉంటుంది, మల్కపూర్లో మ్యాథ్స్ సార్ ఉండే, చాలా వీరమలయ్య సార్ అని, చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు ఆయన చనిపోయారు, లేరు. ఆ సారు నన్ను నిలబెట్టాడు. నిలబెట్టిన సందర్భంలో కూడా నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను. ఇక్కడ నుండి కూడా నేను స్కూల్కు వెళ్ళేదాన్ని. అప్పుడు వచ్చిన అవమానాలు, నిందలు ఎన్నో, నేను చెప్పుకోలేక, నిందలు, అవమానాలు, బాధలు బాగా. ఒక్కొక్కసారి బయటికి ఏడ్చి వచ్చిన పరిస్థితులు చాలా అంటే చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో దేవుడు మా వివాహాన్ని ఎంతో గొప్పగా చేశాడు. హల్లెలూయా. అంటే ఆయన కృప మనల్ని విడిచిపోదు. హల్లెలూయా. దావీదుకు చూపినటువంటి కృప నన్ను కూడా విడిచిపోలేదని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నిజముగా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పిల్లల విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ ఎన్నో. ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. కాబట్టి ఆయన కృపను బట్టి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను నేను ఎప్పటికైనా. హల్లెలూయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకాలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. యొప్తా. హల్లెలూయా. ఈ యొప్తా గురించి మీ అందరికీ తెలుసు. గిలాదులో యొప్తా అనే ఒక యవనుడు ఉండేవాడు. అతడు ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. హల్లెలూయా. అతడు ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు గనుక అతని సహోదరులు ఏమన్నారంటే, నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడివి గనుక మా ఆస్తిలో నీకు వాటా ఉండదు, వెళ్ళిపో అని అతన్ని వెళ్ళగొట్టారు. హల్లెలూయా. అతన్ని వెళ్ళగొట్టినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. అది కాదు, 3వ వచనం చదవండి. యొప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. యొప్తాను తన సహోదరులు ఏం చేశారంటే వెళ్ళగొట్టారు. ఏమని? నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడివి అని వెళ్ళగొట్టారు. నీకు మా ఆస్తిలో వాటా రాదు అని తన తండ్రికి పుట్టిన వారు ఏం చేశారు? తన సహోదరులే తనను వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన పరిస్థితిలో ఆయన ఏం చేశాడు? పారిపోయి ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక అల్లరి జనమట యొప్తా యొద్దకు వచ్చి ఆయన దగ్గర సంచరించారు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో నివసించినప్పుడు ఎవరైతే వెళ్ళగొట్టారో చూసారా, వారి సహోదరుల మీదికి అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో సహా అందరూ వారి సహోదరుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన సందర్భంలో వీరు యుద్ధం చేస్తే వారి మీద మనము గెలవలేము. ఈ యొప్తా ఎలాంటి వాడంటే పరాక్రమము గలవాడు, కొంచెం బలమైన, కొంచెం హైటు, పర్సనాలిటీ, కొంచెం ఆజానుభావుడిలాగా ఉంటాడు యొప్తా. అలాంటి యొప్తాను వీరేం చేశారంటే, నువ్వు మా దగ్గరికి రావాలి, నువ్వు మా దగ్గరికి వస్తే మనమందరం యుద్ధం చేసినప్పుడు మనము అమ్మోనీయుల మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద గెలుస్తామని చెప్పారు. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారంటే, మన పరిస్థితులు బాగలేనప్పుడు మనల్ని ఏం చేస్తారు? వెళ్ళగొడతారు. ఏమని? వెళ్ళగొట్టడంటే నిజంగా తరిమేయడం కాదు, వారి మనసులో నుండి వెళ్ళగొడతారు. వీళ్ళ బ్రతికింతే, వీరు ఏమి చేయడానికి వీళ్ళకు చేత కాదు, వీళ్ళు ఇంతే అన్నట్లుగా మనల్ని ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. అంటే ఆ సమయము మనది కాదు కాబట్టి మనల్ని ఏం చేస్తారు వాళ్ళు? ఈ లోకము అంతే. నీతో మాకు ఏమి పని, మాతో నీకు ఏమి సంబంధం, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవంటే నువ్వు ఒక అన్యజనులలో ఉన్నదానివి, నువ్వు ఎక్కడి నుండో వచ్చావు. అలాంటి సందర్భాలు కూడా మాకు కూడా తగిలాయి. అందుకే నేను చెబుతూ ఉన్నాను, మీరు ఎక్కడి నుండో వచ్చారు, మీరు మా మీద పెత్తనం చేయడం ఏంటి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనల్ని మాత్రము త్రోసివేస్తారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే పనికి రాకుండా, ఎవరైతే వేశ్య కుమారుడని ఎవరైతే చెప్పి వారి అన్నదమ్ములు వెళ్ళగొట్టారో వారే ఏమని చెప్తున్నారు? నువ్వు మా యుద్ధకు రా సహోదరుడా, మాతో యుద్ధం చేయాలి, మా పక్షముగా నువ్వు శత్రువులతో యుద్ధం చేయాలని వారు అంటున్నారు. అంటే మనతో కొద్ది కాలము అవసరం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని కృప ఎలా ఉందో చూడండి.
దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఎలాంటి పరిస్థితిలోనైనా పైకి తీసుకురాగలడు. హల్లెలూయా. ఇదందరూ మీరు తప్పకుండా నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. ఒకప్పుడు మనము ఎందుకు పనికిరాకుండా ఒకరికి కనబడుతున్నాం కావచ్చు, ఇప్పుడైతే ఏ చేతగానే వారముగా మనం ఉంటున్నాము కావచ్చు, కానీ దేవుడు ఒకరోజు మనల్ని పైకి తీస్తాడు. హల్లెలూయా. నిన్నే అనేకమైన జనముల మీద నియమిస్తాడు. హల్లెలూయా. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. హల్లెలూయా. పెంటకుప్పలో నుండి బీదలను పైకెత్తువాడు ఆయన. హల్లెలూయా. అందును బట్టి మనము ఎంతగానో స్తోత్రాలు చెల్లించాలి. ఆయన కృప ఎలా ఉందో చూడండి. మీరు ఒక వేశ్యకు పుట్టినావు, నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అని, నువ్వే పని చేయలేవు, నువ్వెందుకు చేతగావు, నువ్వే పని చేసినా సక్సెస్ అవుతలేవు అని ఎంతోమంది మనల్ని, మన చుట్టుపక్కల వారే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మనల్ని అంటున్న ఈ పరిస్థితులలో మనం మాత్రము ఆయన కృపను దినదినము పొందుకోవాలి. హల్లెలూయా. స్తోత్ర ప్రార్థనలో దినదినము పొందుకున్నప్పుడు మనల్ని ఎందుకు పనికిరాదని ఎవరైతే మనల్ని అన్నారో వారి ముందే దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అది దేన్ని బట్టి సాధ్యం? ఆయన కృపను బట్టి సాధ్యం. హల్లెలూయా. నా జీవితంలో కూడా అదే జరిగింది. వీరు ఎందుకు పనికిరారు అని ఎంతోమంది అన్నారు. ఏమని అంటే, వీరి భవిష్యత్తు ఇంతే, 2 ఆడపిల్లలు, వీరి భవిష్యత్తు ఇంతే, వీరు ఎందుకు పనికిరారు అని అన్న సందర్భాల్లో దేవుని కృప ఎంత ఉన్నతమైనదో నాకు ఈ దినము చాలా అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తానండి. వారు ఇప్పుడు ఈ లోకంలో లేరు. మీకు ఒక సందర్భంలో చెప్పాను. మేము అంటే సమర్పించుకున్న వారం కదా, మేము సమర్పించుకున్న వారం కాబట్టి మా పిన్ని, మా చిన్నమ్మ వాళ్ళ పాప, అంటే మాకంటే చిన్న ఆమె మ్యారేజ్ అవుతుంది. అప్పుడు మేము ఇలా సమర్పించుకున్నామని మా చిన్నమ్మ ఏం చేసింది, మాకు ఒక 100 రూపాయలు ఇచ్చింది. 100 రూపాయలు ఇచ్చి, మీరు ఇవి కొనుక్కొచ్చుకొని వేసుకోండి ఈ పెళ్ళి మటుకు అని మాకు చెప్పింది. హల్లెలూయా. ఆ దినము మాకేమనిపించలేదు, కానీ మా అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ సందర్భాన్ని బట్టి నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంతమంది ఎన్ని అన్నారంటే, వీరు అసలు దేనికి పనికిరారు, వీరు ఏ భవిష్యత్తులో ఏమవుతారు వీళ్ళు అని వారు ఏమో అంటారు చూసిండ్రా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితిలో కూడా దేవునికి మేము నమ్మకంగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఈ యవనస్తులము కదా, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అన్న ఆలోచన ఒక్కరోజు కూడా మాకు రాలేదండి. హల్లెలూయా. సండే స్కూల్ నడిపించాము, సండే స్కూల్కి వెళ్ళాము, ప్రార్థనలకు వెళ్ళాము, అన్నీ చేసినాము, కానీ ఎందుకు వెళ్ళాలి మందిరానికి అని ఏ ఒక్కరోజు మా తలంపులో, మా ఆలోచనలో కూడా రాలేదు. ఇప్పటి యవనస్తులు, ఇప్పుడు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటారంటే, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఏమొస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే 4 పాటలు, ప్రార్థన, ఇదే కదా ఉండేది, దేవుని సన్నిధిలో ఏముందండి అని ఒక బోరుగా ఫీల్ అవుతుంటారు. హల్లెలూయా. కానీ మేము ఏ రోజు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఆయన కృపను ఎందుకు పొందుకోవాలి అని ఏ రోజు విసుగుపడలేదండి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండి యథార్థముగా చెబుతున్నా నేను మాత్రం, కానీ దేవుని మందిరానికి ఏ ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు. ఒక సందర్భం చెప్తాను. నేను 10th అయిపోయి ఇంటర్ అయిపోయింది. ఆ సందర్భంలో మాకంత పేద పరిస్థితి కదా, ఇంట్లో అమ్మ చేస్తేనే మాకు పోషణ గడుస్తున్న పరిస్థితి. ఆ టైంలో మా మామయ్య వాళ్ళు
ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా, అది కూడా ఎప్పుడు పిల్లలకు రిసెప్షనిస్ట్గా రాసి పంపిస్తారు చూసారా, ఆ పని వెతుక్కొచ్చాడు నాకు వెతుక్కొచ్చినప్పుడు నేనేం చేశానంటే, అది కూడా ఎప్పుడంటే సండే రోజు నేనేం చేశానంటే సండే వెళ్ళను, నేను సండే అసలే వెళ్ళను, చర్చికి వెళ్ళాలి. అప్పుడు కొంచెం ఇంకా బలముగా ఉంటుంది, ప్రార్థనలో బలముగా ఉంటుంది. మేము సండే వెళ్ళను, ప్రార్థనకు తప్ప నేను పనికి వెళ్ళను అని నేను భీష్మించి కూర్చున్నప్పుడు నన్ను కొట్టినంత పని చేశారు అందరూ కలిసి. నిజం చెప్తున్నా, దేవుని సన్నిధిలో కొట్టినంత పని చేశారు నన్ను. ఆ టైంలో 3,000 అంటే చాలా గొప్ప. అప్పుడే 3,000 ఓ శని ఆదివారాలు 2 రోజులు చేస్తే సరిపోతుంది, 3,000 నెలకు. నేను వెళ్ళకపోతే వారు నన్ను కొంచెం తిట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయినా కానీ ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నా. ప్రార్థనకు యథావిధిగా వెళ్తూనే ఉన్నాం. ఆశ్చర్య రీతిగా దేవుడు, నిజముగా దేవుని కృప ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ అయ్యి పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒక్కటే ఒక కాల్ లెటర్ వేసి వచ్చాము మేము. ఆ అప్లికేషన్ ఏం చేశామంటే, నాకు ఆ దినము చాలా ఫీవర్, 101, 102 బాగా ఫీవర్ బాగా ఉంటే బాబుని పాస్టర్ గారు పనికి వెళ్ళాడు. నేను పెద్ద బాబుని తీసుకొని హన్మకొండకి వెళ్ళాను. ఇక అక్కడి ప్రజలను చూసి మరలా వాపస్ వచ్చిన పరిస్థితులలో వేసొచ్చిన మా అమ్మ అంటే వేసి రాలేదు. నాకు ఫుల్ ఫీవరు, జ్వరం బాగున్నది, నాకు ఓపిక లేదని వచ్చి పడుకున్నా. రేపు లాస్ట్ డేటు అప్లికేషన్ వేయడానికి, దాంట్లో వేసి రావాలంతే. ఆ పరిస్థితి చాలా అంటే చాలా. పాస్టర్ గారు ఏం చేశాడు, పని మానుకొని నా కొరకు గెజిటెడ్ సంతకం అంటే ఎవరు పెట్టట్లేదు, గెజిటెడ్ సంతకం ఉంటేనే అప్లికేషన్ అందులో వేయాలి. ఆ పరిస్థితులలో పాస్టర్ గారు ఎక్కడో ప్రార్థన చేసుకొని ఎక్కడో తిరిగి లాస్ట్ 4 గంటలకు, లాస్ట్ రోజు 4 గంటలకు వెళ్ళి ఫామ్ అందులో వేసి వచ్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మేము వేరే ప్రాంతంలో ఉన్నాం. 10 days ఉంటాయి కదా, 10 రోజులకు వెళ్ళి అక్కడే ఉన్నాము. కాల్ లెటర్ వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎంతో సంతోషంతో నాకు ఫోన్ చేసి, కాల్ లెటర్ వచ్చింది, నీకు జాబ్ వచ్చింది అని చెప్పిండు. హల్లెలూయా. నిజంగా దేవుని కృప ఎంత గొప్పదండి. నన్ను అవమానించి నన్ను హేళన చేసిన వారు ఎక్కడున్నవారు అక్కడే ఉన్నారు. కానీ దేవుడు మాత్రం, ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. నాకు మాత్రము జాబ్ వచ్చింది. ఆ జాబ్ 1 MP కూడా పెట్టలేదు. నేను లంచం అసలు నన్ను అడగలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. 1 రూపాయి లేకుండా నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఏదైతే 3,000 పోగొట్టుకున్నానో, 3,000 జీతం నేను పోగొట్టుకున్నానో ఆ దినాలలో దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే దాన్ని ఇంతగా మార్చాడు. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎంత. ఆయనకు దూరం అయితే మనం ఏమీ సాధించలేము. ఆయన కృపకు దూరం అయితే మనము ఏమీ సాధించలేము. అదే మామయ్య 3,000 అంటే నాకు బాగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు కదా, మా మామయ్య ఏం చేశాడంటే, మీకు ఖర్చులకు అవుతాయి అని చెప్పి, ట్రైనింగ్లో మీకు ఖర్చులకు అవుతాయని 3,000 నాకు ఇచ్చాడమ్మా. హల్లెలూయా. పాస్టర్ కూడా ఇవ్వలేదు, నాకే ఇచ్చాడు. హల్లెలూయా. అందరిని బట్టి నేను ఎంతగానో, అమ్మ వాళ్ళు కానీ వీరు కానీ ఎంతగానో నాకు చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు అంటే మా దగ్గర ఎవరు అంటే గవర్నమెంట్ జాబర్స్ లేరు కనుక ఆ చిన్నదైనా కానీ వారు ఎంతగానో సంతోషించారు నన్ను బట్టి. అంటే ఒకప్పుడు ఎందుకు పనికి రాకుండా వీరెందుకు పనికిరారు చెప్తానన్నట్లుగా, వీరు వేశ్య కుమారు, వీనికి మాలో పాలు లేదు అన్న పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో దేవుడు
గొప్పగా పైకి లేపాడు. హల్లెలూయా. నన్ను అన్న వాళ్ళు ఉమ్మేశారు, నిజం చెప్తున్నానండి, ఉమ్మి వేశారు. కానీ నన్ను అన్న వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేరు. వారి వంశం మొత్తము తుడిచివేయబడ్డది. తల్లి, కుమార్తె, మన్మరాలు ముగ్గురు తుడిచివేయబడ్డారు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందును బట్టి అంటే నన్ను అవమానించినందుకు కాదమ్మా, వారు రక్షణ లేనందుకు చాలా బాధ అనిపించింది. ఎన్నోసార్లు దేవుని దగ్గరికి రండి, యేసు ప్రభు దగ్గరికి రండి అని తీసుకొని వచ్చి బాప్తిస్మం ఇప్పించి ప్రతి క్రిస్మస్కు చీరలు పెట్టి విధవరాలు కదా అని ఎన్నో చేసిన సందర్భాలలో నా ముఖం మీద ఉమ్మి వేసింది. అలాంటి పరిస్థితిలో కూడా అంటే ఇది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఏమైనా వారి ఇళ్ళలోనే ఉంటారు అన్న పరిస్థితులు అన్నమాట. అంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికే వెళ్తారు వీళ్ళు అన్న సందర్భాల్లో కూడా మేమేం బాధపడలేదండి. హల్లెలూయా. అంటే వీరు యేసు ప్రభు అని తిరుగుతారు కదా, వారి మధ్యలోనే ఉంటారు వీరు అని కూడా చాలా దుమ్మెత్తిపోసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన యందు మనం నమ్మిక ఉంచినామనుకో, దేవుడు ఆయన కృపను దావీదుకి ఎలా చూపించినాడో, కృప శాశ్వతమైన కృప, మామూలు కృప కాదండి. హల్లెలూయా. మీరు కూడా ఆయన కృపకు దగ్గరగా ఉండాలి. మనకేమనిపిస్తుంది అంటే ప్రతిరోజు లేవడం ఎందుకు, ఈ చలికి, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము నిద్రపోతుంటే మంచి నిద్ర టైం కదా, ఎందుకు లేవాలి ప్రార్థనకు అన్న పరిస్థితులు అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. మనకు పడుకోవాలనిపిస్తుంది. ఈ దినమైతే వాస్తవం చెప్తున్నామ్మా, నాకైతే అసలు లేవడానికి మనసు రావట్లేదు, ఆరోగ్యం సహకరిస్తలేదు. అయినా కానీ తప్పదు, దేవుని కృప ఈ దినము రెండంతలు పొందుకోవాలి. హల్లెలూయా. రెండంతలు కృప పొందుకోవాలి అని దేవుని సన్నిధిలో లేవడం జరిగింది. హల్లెలూయా. అందుకే కావచ్చు దేవుడు ఇలాంటి కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరు కూడా ఆయన కృపను ఎప్పుడు పోగొట్టుకోవద్దమ్మా. దేవుని సన్నిధికి వెళ్ళే వారికి ఏమున్నది, 4 పాటలు, తెల్ల చీర, తెల్ల బట్టలు వేసుకొని వెళ్తారు వస్తారు అని పక్కన వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు కావచ్చు ఒకవేళ. కాకపోతే దేవుడు మీరు దావీదుకు చూపినటువంటి కృప మీకు దొరకాలి అంటే మీరు ఆయన సన్నిధికి ఎప్పుడు ఎల్లప్పుడూ రావాలి. హల్లెలూయా. అప్పుడే దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ మాట నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. అలాంటప్పుడు ఈ మాట కూడా నిరర్ధకము కానేరదు కదా. అందును బట్టి నేను దేవునికి స్తోత్రాలు. వీళ్ళు ఏం చేశారంటే యొప్తా సహోదరులు వచ్చి మా పక్షంగా నువ్వు యుద్ధం చేయాలన్నప్పుడు, ఒకవేళ అప్పుడు నన్ను తరిమేశారు, ఏమి లేనివాడు అన్నారు, ఇప్పుడు మరలా నన్ను రమ్మంటున్నారు, యుద్ధం చేయమంటున్నారు, నాకేం లాభం అని ఇతను చెప్పినప్పుడు ఏం చేశారు చెప్పాలమ్మా? వారు ఏం చేశారంటే, ఒకవేళ యుద్ధములో మనము గెలిస్తే నువ్వే మా మీద అధిపతివి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా అని వారు అతనికి చెప్పినప్పుడు, నిజముగా అన్నప్పుడు, నిజముగా నువ్వే మా మీద అధిపతివి అన్నప్పుడు అతడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచి తిరిగి వచ్చాడు. హల్లెలూయా. నిజముగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఏమీ లేదు, వేశ్య కుమారుడు ఎందుకు పనికి రాదు అన్న వానినే దేవుడు యుద్ధంలో గెలిచేటట్టు చేశాడు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను కూడా ఎందుకు పనికిరారు అనవచ్చు. ఏమున్నది, ఆమె ద్వారా ఎవరు, వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, ఆమెకు భర్త లేడు, ఆమెకు సపోర్ట్ కూడా ఎవరు లేరు, నువ్వు చదువుకోలేదు,
అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని హేళన చేస్తున్నారు కావచ్చు. కాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడమ్మా, యొప్తాను ఎలాగైతే వారి సహోదరుల ఎదుట నిలబెట్టాడో, అధిపతిగా ఉంచాడో, దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నిజముగా చెబుతున్నా, దేవుడు మనల్ని ఒక అధిపతిగా, ఒక లీడర్గా, అధిపతి అంటే ఏంటమ్మా, ఒక లీడర్గా దేవుడు మనల్ని అధికారిగా ఉంచబోతున్నాడు. యోసేపును కదా ఎలా అధికారిగా ఉంచాడో, వారి అన్నదమ్ములు కదా ఎలాగో ఆయనను తీసి పరాయి దేశానికి అమ్మివేశారో అప్పుడు బాధపడ్డాడు. కానీ దేవుని కృపను మాత్రము పోగొట్టుకోలేదు. హల్లెలూయా. ఇది మాత్రం మనము తప్పకుండా నమ్మవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నాకు కూడా, నా జీవితము కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా వీరెందుకు పనికిరారు, వీరి జీవితం ఇంతే, వీరి లైఫ్ ఇంతే అని చాలామంది అన్నారు. కానీ దేవుడు మాత్రము ఇంత చక్కటి మందిరాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంత మంచి సేవను అనుగ్రహించాడు. ఇప్పుడు అంటూ ఉంటారు, నీకు మంచి జాబు, 2 బాబులు, మీ సార్ ఎంత మంచివారో అని అందరూ పొగుడుతూ ఉంటారు. అది దేన్ని బట్టి? దేవుని కృపను బట్టి, ఆయన శాశ్వతమైన కృపను బట్టి మాత్రమే. మన యోగ్యత ఏమీ లేదు, మన ధన్యత లేదు, మన తెలివి కాదు, మన ఏది కాదు, మన బలము కాదు, కేవలము దేవుని కృప, ఉచితమైన కృప. దేవునికి దూరమై మనము ఏమీ సాధించలేము. ఆయన కృప ఇప్పటికైనా మనల్ని పిలుస్తూ ఉన్నది. చేతులు చాపట దేవుడు నిత్యము పిలుస్తూ ఉంటాడట, నా యొద్దకు రండి అని. తలుపు యొద్దనే నిలబడతాడట. తలుపు యొద్దనే నిలబడి తలుపు తీయ ఉంటాడు. మనము తలుపు తీయం, నిద్రిస్తూ ఉంటాం. ఆయన కృప కొరకై మనము నిత్యము వేగిరపడాలి. ఎప్పుడెప్పుడు వేకుజాం అవుతుంది, ఎప్పుడెప్పుడు ప్రార్థన అవుతుంది, ఎప్పుడెప్పుడు లేవాలి, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి అన్న ఆతృత మనకు ఉండాలి. హల్లెలూయా. యొప్తాను గణపరిచిన దేవుడు మనల్ని గణపరచడా? హల్లెలూయా. అది ఆ వాక్యాన్ని చదివినప్పుడు నేనేం ప్రిపేర్ కాలేదమ్మా. నేను పాస్టర్ గారు 8:30కి చెప్పాడు నాకు, నేను వరంగల్ వెళ్తున్నాను. వాస్తవం చెప్తున్నా, పాస్టర్ గారు నాకు 8:30కి చెప్పాడు, నేను వరంగల్ వెళ్తున్నా, మీరు చూసుకోండి అని. నేను ఏమీ ప్రిపేర్ కాలేదు. వచ్చిన రెడీ అయినా మందిరంలో కూర్చున్నా. ఏం చెప్పాలి ప్రభువా అని నేను అనుకుంటా ఉన్నప్పుడు ఆయన కృప ఎలా ఉందో నువ్వు వివరించు. నీ జీవితంలో కూడా నా కృప నీకు ఎలా తోడుగా ఉంటే నిన్ను ఎలా హెచ్చించానో, సంఘ బిడ్డలను కూడా దేవుడు అలాగే హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. ఆయన కృపలో ఉంటే మాత్రమే, ఆయనకు వేరే మనము ఏమీ చెయ్యలేము. ఆయన కృపకు దూరమై మనము ఏమీ చేయలేం. కనుక ఈ దినం నుండి మనము ఆయన కృప కొరకై వేచి ఉండాలి. అందరూ అంటారు, ఒకరోజు ఒక ఆదివారము ఆరాధనకు వెళ్ళకపోతే ఏం నష్టము, ఏమో వీళ్ళే వెళ్తే మందిరం నిండినట్టు, ఏమో వీరే వెళ్తే వారికి పాస్టర్ వాళ్ళకు ఒక బస్తా బియ్యం వచ్చినట్టు, వీరే వెళ్తే వీరే భక్తులా అని చాలామంది అంటారు. లోకం అంటే ఎవరు? మట్టి కాదు, మనుషులు. అరుపులు, కేకలు వస్తూనే ఉంటాయి. అరుపులు, కేకలు అంటే అమ్మా వీళ్ళే పరిశుద్ధులా, వీరేనా భక్తులా, వీరు తెల్లటి వస్త్రములు కట్టుకొని మందిరానికి వెళ్తున్నారు చూడు అన్నట్టుగా మనల్ని చాలామంది మన ముందు అనకపోయినా మన పక్కకు, మన వెనకాల తోటి వారితో ఎన్నో రకాలుగా మన గురించి చెబుతూనే ఉంటారు. కానీ అవేవి మనము వినకూడదు.
గాంధీ తాత చెప్పినట్టు ఈ చెవితోటి విని ఈ చెవితోటి వదిలేయాలి. హల్లెలూయా. ఏం చెప్పాడు గాంధీ తాత? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అంతేనా? చెప్పాడా చెప్పలేదా? ఆయన ఎక్కడుంటాడో మాకేం తెలుసు, గాంధీ తాత ఎవరో అని అనకండి. మీ 10 రూపాయల నోట్ల మీద 100 రూపాయల నోట్ల మీద ఉన్నాడు, చూసుకోండి ఒకసారి. హల్లెలూయా. అలా గాంధీ తాత చెప్పినట్టు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. అంటే చెడు అంటే ఏంటి? మనకు బైబిల్కు విరుద్ధంగా ఏది చెప్పినా చెడే. ఆయన కృపకు దూరం చేసినట్లే కదా. నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు నేను ఆరాధన ఆదివారము తప్పించిన రోజులు 2 నా జీవితకాలం అంతా 2. ఆ 2 ఎప్పుడు అంటే ఒక సందర్భము, నాకు అంత ఐడియా లేదు కానీ 2 ఆ సందర్భాలు 2. అందును బట్టి కూడా దేవుని చాలా దుఃఖించిన. అయ్యో ప్రభా, 2 ఆరాధనలకు నేను మిస్ అయినా కదా ప్రభా అని. మనం పోయిన 31st నైట్ కూడా ఒకటి ప్రమాణం చేశాము, గుర్తుందా మీకు? ఏమని చేశాము? ఎవరైతే ఒక్క ఆదివారము కూడా దేవుని సన్నిధికి రాకుండా నేను లేను అన్న వారికి నేనేమిస్తాను అన్నాను? సూట్ కేసు ఇస్తాను. మరి ఎవరైనా ఉన్నారా? ఇది నవంబరే, ఇంకా డిసెంబర్ కాదు. నవంబరే ఇది, డిసెంబర్ కాదు. ఉన్నారా ఎవరైనా? ఉన్నారా మీలో ఎవరైనా అన్నట్టుంది మన పరిస్థితి. అంటే దేవుని కృపకు మనము దినము దూరం అవుతూనే ఉన్నాం. ఆయన మాత్రం చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు, బిడ్డ నా దగ్గరికి రా, నా కృప నీకు తోడుగా ఉంటుందని ఆయన పిలుస్తూ ఉంటే మనం వద్దు ప్రభా, వద్దయ్యా, నాకు లోక ప్రేమలే కావాలి, లోక బంధాలే కావాలి, లోక స్నేహాలే కావాలని మనం పరిగెత్తుతున్నాం. రివర్స్ పరిగెత్తుతున్నాం. కొందరేమో ముందుకు పరిగెత్తుతూ ఉంటారు, మనం మాత్రం రివర్స్ పరిగెడుతూ ఉన్నాం. మరి నేను మాత్రము తప్పియలేదు, ఒక్క ఆదివారం కూడా తప్పియలేదు. మరి నాకేమి ఇస్తారో మీరు? హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన కృప పొందుకున్న వారు ఎవరైనా ఏ బాధ ఏమి చేయలేదమ్మా. హల్లెలూయా. ఏ రోగమో ఆయన మన దరికి చేరనీయాడు. ఆయనే ఈ ప్రజెంట్ ఇప్పటి వరకు చిన్నగా తలనొప్పి, కాలు నొప్పి అంత మటుకే కానీ ఎలాంటి సివియరు పరిస్థితులు అయితే దేవుడు నాకు రానివ్వలేదు. ఎందును బట్టి? ఆయన కృపలో నిత్యము ఆయన కృపలో ఉంటున్నాం కాబట్టి. ఎంతోమంది ఎన్నో అంటారు, అబ్బా వీరు పరిశుద్ధులా, వీరు ఒకవేళ చిన్నగా మనం ఏమైనా పొరపాట్లు చేసినప్పటికీ వీరు పరిశుద్ధులా అంటే, పరిశుద్ధులో కాదో మన హాస్పిటల్ చెప్తుంది. మనం పరిశుద్ధమో కాదో మనం చేసే ప్రయాణాలు చెప్తూ ఉంటాయి. మన కాపుదల. నేను చెప్పేది ఏంటిది? ఆయన కృప తోడుగా ఉంటే ఆయన కాపుదలలో భద్రపరచబడతావు. ఏ రోగమో మన దరి చేరనివ్వడు ఆయన. హల్లెలూయా. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత. ఇక నుండి మీరు మీ కుటుంబాలతో సహా ఆయన కృపను పొందుకోవడానికి రావాలి. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. కృపా కృపా యేసు కృపా 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 క్రీస్తు కృపా 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 యేసు కృపా. హల్లెలూయా. పాట నాకు గుర్తుకు రావడం లేదు. మరొక సందర్భంలో దావీదు ఎంతగానో పరిగెత్తుతూ ఉన్నాడు, అరణ్యంలో పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ ఏ శత్రువుకు ఆయనను అప్పగించలేదు దేవుడు. శత్రువు ఆయన చేతికి దొరికారు. ఒక గుహలో సౌలు దొరకలేదా? దొరికారు. కానీ
దావీదును మాత్రం ఆయన శత్రువుకు అప్పగించలేదు. శత్రువు మాత్రం దావీదుకు దొరికాడు, దావీదు మాత్రం శత్రువుకు దొరకలేదు. హల్లెలూయా. ఎందును బట్టి? ఆయన కృపను బట్టి. అందుకే అంటున్నాడు, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృప. ఈ దినం మీరు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమనంటే, దేవా, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నాకు కూడా చూపించు ప్రభువా అని మనమందరము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు. యొప్తాను ఎలాగైతే వారి సహోదరులు బయటికి వెళ్ళగొట్టారో, నీకు మా ఆస్తిలో పాలు లేదు, నువ్వు వేశ్య కుమారునివి అని అన్నారో, నువ్వెందుకు పనికి రావు అన్నారో, అలాంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చు, వచ్చి ఉన్నాయి. కానీ ఆయన మాత్రము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. అల్లరి మూక అంటే ఇలాంటి దావీదు దగ్గరికి కూడా ఎలాంటి వారు వచ్చారంటే, అప్పుల వారు వచ్చారట, అరణ్యంలో ఉన్నప్పుడు వదిలివేయబడ్డ వారు వచ్చారట, కుంటివారు, గుడ్డివారు, ఇలాంటి వారు దావీదు దగ్గరకు వచ్చారు. అంటే దేవుని సన్నిధికి ఎలాంటి వారు వస్తారు? మంచిగా డబ్బు ఉండి మంచిగా అలాంటి వారు వస్తారా? అలాంటి వారు రారు. అలాంటి వారికి లేని ధన్యత, అలాంటి వారికి లేని కృప దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలమే, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంతే, యుగాలు ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు? ఎన్నిక లేని వారమైన మనకు మాత్రమే ఆయన కృప చూపించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వద్దన్నప్పుడు దేవుడు అన్యజనులమైన మనకు ఆయన కృపను అనుగ్రహించాడు. అంతేనా? ఇది మనకు దొరికే సువార్త కాదు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు వారు యేసు ప్రభును మాకొద్దు, ఇతన్ని సిలువ వేయండి అని చెప్పిన సందర్భంలో, ఇది మాకొద్దు అన్న సందర్భంలో ఆ సువార్త మనకు వచ్చింది. అన్యజనులం మనం, దేవుని బిడ్డలం మనం, అన్యజనులమైన మనకు ఆయన సువార్త మనకు దొరికింది, ఆయన కృప దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక దేవుడు మనకిచ్చిన ఒక వరం ఇది. హల్లెలూయా. అందును బట్టి మాత్రమే స్తుతించాలి కానీ దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము, వారం ఎందుకు వస్తున్నాము అని మాత్రం ఎప్పుడూ చింతించొద్దమ్మా. హల్లెలూయా. దేవుడు నన్ను ఎలాగైతే ఆయన సన్నిధిలో నిలబెట్టాడో, మిమ్ములందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి విశ్వాసముతో. హల్లెలూయా. ఎన్నో రాత్రులు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. చాటుకెళ్ళి ఒక యోసేపులాగా, వాస్తవం చెబుతున్న ఒక యోసేపులాగా బాత్రూంలో కూడా ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి నాకు. కానీ ఆయన నమ్మదగినవాడు, చాలా నమ్మదగినవాడు. అందరి మీద యొప్తానైతే ఎలాగో వారి సహోదరులు మరలా రమ్మన్నారో, ఇప్పుడు కూడా నన్ను అనేకులు చేర్చుకుంటున్నారు. అంటే నువ్వే దేవుని సేవకుని కూడా ఎలాగైతే అందరూ త్రోసివేశారో, దేవుని పక్షముగా నిలబడ్డాడు. దేవుని పక్షముగా నిలబడి ఎలాంటి పనులు చేయకుండా ఆయన ఆ సేవకునితో ఉన్న ప్రతి ఒక్కరూ నేటి వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు ఎవరు లేరండి. అంటే దేవునిలో లేరు. కొందరు పాపంలో పడిపోయారు, కొందరు డబ్బులో పడిపోయారు, కొందరైతే మరణానికి అప్పగించబడ్డారు. కానీ దేవుని సేవకునే ఇక్కడ తండ్రి గారు ఉన్నారు, మామయ్య గారు ఉన్నారు, అతనే సాక్ష్యం. సేవకుని మాత్రము దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు భయభక్తులు కలిగి ఆయన కృపల్లో దాచిపెట్టబడి ఉన్నాడు గనక దేవుడు ఇప్పటి వరకు నడిపించాడు. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటిని ఆయన కృప ద్వారా ఉదయకాలం ఆయన కృపను పొందుకొని ఎదుర్కోవడానికి కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడుకుంటున్నాడు దేవుడు. చాలామంది అంటుంటారు, నీ వయసు ఎంత, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు అన్న సందర్భాలు కూడా చాలామంది ఉన్నాయండి.
కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆ వాక్యమును బట్టి నేను చాలా బాధపడ్డాను. దేవా, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టావు అన్నావు కదా, మరి అప్పుడు కొన్ని సందర్భాల్లో ఎందుకు ప్రభు ఏమి లేని వారిని, నువ్వు నీ వాక్యం నిజమే అయితే ఏమి లేని వారిని ఎందుకు గణపరచకూడదు మరి అని దేవునికే నేను ఒక్కొక్కసారి పోరాటం చేస్తాను. నేను అలిగి నిజం చెప్తున్నా, అలిగి బాధపడి పోరాటం చేస్తాను. నేను ఏమని, నువ్వు అట్లా చెప్పినావు కదా, గిట్ల ఎందుకు అవుతుంది? ఒక మనుషులు కదా ఎదురెదురు కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలానే మాట్లాడతాను నేను కొన్ని సందర్భాల్లో దేవునితో. నువ్వు అట్లన్నావు ఇట్లన్నావు, ఎందుకు ఇట్లా చేస్తలేవు? పాస్టర్ చెప్తాడంటే దేవునితో కొట్లాడుకోపో, దేవునితో మాట్లాడుకోపో అంటాడు నన్ను. ఇలా అని నేను ఫస్ట్ పాస్టర్తో వాదించినప్పుడు, నాతో ఎందుకు వాదించడం, దేవునితో వాదించుకో అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను వాదించిన ఇలానే, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టనన్నావు కదా, అంతరాంగానే లక్ష్య పెడతానన్నావు కదా, మరి నేను ఏ చెడు కార్యం చేయలేదు, ఒక్కరోజు నీ సన్నిధికి తప్పియలేదు, ఒక్కరోజు కూడా నేను దశం భాగం కూడా 1-2 సందర్భాలు వెనుక ముందు అయింది కావచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే నీ సన్నిధిలో నేను నమ్మకంగానే ఉన్నా కదా ప్రభా, మరి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నేను దేవునితో పోరాడినా. నువ్వు వాడుకుంటానన్నావు కదా, ఎందుకు వాడుకోవట్లేదు అన్నావు సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ దేవుడు ఇప్పటి వరకు అయితే ఆయన కృపతో భద్రపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని దాసులు వచ్చారు కనుక మనము సమయాన్ని దేవుని దాసులకు అప్పగిద్దాం. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవ. అందరం లేచి నిలబడి ఒక చరణం పాడుకుని సమయాన్ని తన దాసులకు అప్పగిద్దాం. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి లేదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా, విత్తబడిన వాక్యం కొరకై